హాయ్ అందరికి. ఈ రోజు అయితే నేను సాయి ప్రసన్న బర్త్డేకి గిఫ్ట్ ఇవ్వడానికి హాఫ్ శారీ కుడుతున్నది. ఇక చూడండి, ఈ క్లాత్ తీసుకొచ్చిన, ఇది హాఫ్ శారీ కిందకి కుడుతున్నా. తనకైతే బాగా నచ్చుతుందని అనుకుంటున్నా, ఎందుకంటే నేను ఏది తెచ్చినా తనకు బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఆమె షాపింగ్ ఎక్కువ నేనే చేస్తా కాబట్టి తనకు నచ్చుతుంది అని అనుకుంటున్నా. 2 చీరలు తీసుకొచ్చిన. ఈ 2 చీరల ఆమెకు హాఫ్ శారీ కిందకి చేయాలి. ఇదే చున్నీ, ఇదే చీరలంగా, బ్లౌజ్ అన్ని ఇందులోనే కుట్టేద్దాము అని అనుకుంటున్నా. ఇందులోనే పాపకు కూడా కుడతా, మన చిట్టితల్లికి కూడా కుడదాము. చిట్టితల్లికి మళ్ళీ కూతురుకుండి మన్మరాలు లేకపోతే మన్మరాలు అలుగుతుంది కదా, తనకు కూడా ఒకటి కుడదాము. చూద్దాం. ఇంకా మిషన్ కుట్టడం వచ్చు, కానీ నాకు కటింగ్ రాదు. మా ఫ్రెండ్ ఉంటుంది, మా ఫ్రెండ్తో కట్ చేయించుకుంటా. ఎప్పుడు ఆమెతోనే కట్ చేయించుకుంటా. తన పేరు మాధవి. ఆమెకు కూడా ఇంట్రడ్యూస్ చేస్తా మీకు. ఆమె కట్ చేసి ఇస్తే నేను కుడతా అనమాట. బ్లౌజ్ తనే కుడుతుంది, నేను చున్నీ లంగా నేను కుడతా. పాపకు మాత్రం టోటల్ నేనే కుడతా. ఆమెకి తెలియకుండా కుడుతున్నా, నేను సాయి ప్రసన్నకు తెలియకుండా కుడుతున్నా. ఇంకా నేను పెద్ద పెద్ద గిఫ్ట్లు అయితే ఏమి ఇవ్వలేను. నాకు తోచిన గిఫ్ట్, ఆమెకు నచ్చే గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నా నేను. ఇంకా ఇవాళ అయితే కట్ చేసి కుడదాము. పదండి, కట్ చేయించుకొని వద్దాము. మా ఫ్రెండ్ మాధవి, ఆమెని మిషన్ కుడుతుంది. ఆమెతోని నేను కటింగ్ చేయించుకుందామని వచ్చిన, కానీ ప్రతిదీ నాకు కట్ చేస్తుంది. ఏదైనా కట్ చేసి బ్లౌజ్ అంటే బ్లౌజ్ కుట్టాను, కానీ ఇట్లా లంగాలు కానీ ఏమన్నా ఫ్రాకులు కానీ ఏది ఉన్నా తనే కట్ చేస్తుంది. అదిగో చూడండి, ఇదిగో ఇలా మడత పెట్టుకుంది, సైజ్ చూస్తుంది, నడుము సైజు. మా ఫ్రెండ్ అయితే నాకు అన్నీ కట్ చేసి ఇస్తుంటుంది కదా. మీకు ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా? మీరే కామెంట్ చేసి చెప్పండి. సాయి ప్రసన్నకైతే అన్ని డ్రెస్సులు కానీ బ్లౌజులు కానీ ఫస్ట్లో కుట్టింది మొత్తం ఈమెను ఇప్పటి వరకు కూడా కుడుతుంది మాధవి, మా ఫ్రెండ్ మాధవి. నేనేమో డిజైనర్లు చెప్తుంటా, ఇట్లా కుట్టాలి అట్లా కుట్టాలని. ఆమె ఏమో కుడుతూ ఉంటుంది అనమాట. అన్నీ ఆమెనే కుట్టింది, ఇప్పటి వరకు కూడా కుడుతుంది. ఇప్పుడు కొన్ని రోజుల నుంచి ఏంటంటే సిటీలో బోటిక్లో ఇస్తుంది, కానీ ఆ బోటిక్లో ఇచ్చినా కానీ మళ్ళీ ఇక్కడ పంపిస్తుంది నా దగ్గరికి. ఆమె ఏమో కుట్టేటామె, నేనేమో అన్ని షాపింగ్ తిరిగి తెచ్చేటామెని. ఇప్పుడు ఇప్పటికి కూడా కట్ చేసి ఇస్తుంది. ఇంకా నేనైతే లంగాలు, ఆ చున్నీ నేను సెట్ చేస్తా, ఆమె మాత్రం బ్లౌజు కుడుతుంది. ఇక చున్నీ కోసం 2.5 క్లాత్ తీసుకుంటుంది. ఇప్పుడు ఒకటేమో బ్లౌజ్, అందులో చున్నీ. ఒక చీర ఏమో ఫ్రాకు లంగా కదా, లంగా. ఒక చీర ఏమో బ్లౌజ్కి చున్నీకి సరిపోతుంది. ఇదిగోండి, కుట్టుడు స్టార్ట్ చేసిన. మొత్తం టోటల్ అయిపోయినాక మళ్ళీ చూపిస్తా మీకు, ఓకేనా? మాకు ఏదో పని చేస్తున్నట్టుంది, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. ఇదిగో సాయి ప్రసన్న, మన సాయి ప్రసన్నకి బర్త్డే గిఫ్ట్ ఇద్దామని లంగా కుడుతున్నా. ఎట్లా కుట్టిందో చూడు, చాలా బాగుంది. అట్లే సిరి వాళ్ళకు కూడా కుట్టి రాదు. కుడతా, ఆమె బర్త్డేకి ఆమెకు కూడా కుడతా, ఎందుకు కుట్టాను? సిరికి, అశ్వితకి, పిల్లలందరికి కుడతా. ఇక వీళ్ళకి కూడా కుడతాను. చాలా బాగుంది, అందరికి కుడతా. మిషన్ కూడా కుట్టడం రాదు. మా అక్క ఎప్పటి నుండో కుడతనే ఉంది. అంటే ఆమె కుట్టడం వచ్చు కాబట్టి నాకు కుట్లు వేసుకోవడం కూడా రాదు. అయితే సిరి వాళ్ళకి కూడా నేను పిల్లలందరూ చిన్నగా ఉన్నప్పుడు నేను ఎక్కువ కుట్టిందంటే సాయి ప్రసన్నకి, ఆ తర్వాత చరణ్యకి, ఆ తర్వాతనేమో సిరికి. కావాలంటే నేను ఫస్ట్ మా అక్కకే ఫోన్ చేస్తాను. నేను సెలక్షన్ అప్పుడైతే మాత్రం నాకే ఏదైనా నాకు కుట్టించేది, ఏదైనా ఫస్ట్ ఏదైనా ఐడియా రాకపోతే తనకు ఫోన్ చేసి తెలుసుకునేదాన్ని. అంతే. అందులో సిరికి కానీ చరణ్యకి, మన ఈమెకి, ఎవరికి ఎక్కువ కుట్టంది ఎవరికంటే అశ్విత కుట్టలేదు, చందనకు ఒకటేమో కుట్టిన అంతే. మళ్ళీ మా టైగర్ బాబు వాళ్ళ మమ్మీ చిన్ని తారా గుట్టలే ఎక్కువ, ఎందుకంటే వాళ్ళు జర ఇవి ఇష్టపడకపోయేది లేదు ఎక్కువ. అంటే సిరి వాళ్ళు ఎక్కువ, సిరి, సాయి ప్రసన్న,
చరణ్య బాగా వేసుకున్నాను. అవును. మా మను కూడా తక్కువనే ఇష్టపడ్డది కానీ మనకు కూడా అంత ఎక్కువ కుట్టలే. కాకపోతే వీళ్ళు ముగ్గురికి మాత్రం ఫుల్ బట్టలు అంటే ఈ కుట్టించుకునేది అంటే నా మిషన్ ఎక్కువ కుట్టిందంటే వీళ్ళకే. నేను ఎవరికి ఫ్రాకులు నేర్చుకునే వాళ్ళ కోసము. మా ఫ్రెండ్ మాధవి అయితే బలి అయిపోయేది పాపం. ఆమెకి తీసుకుపోయేది ఆ ముందర పెట్టేది నా కోసం 1 డే అయినా కష్టపడేది పాపం, కట్ చేసి ఇచ్చేది. కానీ ₹1 కూడా ఏమి. ఇట్లాంటి ఫ్రెండ్స్ కూడా ఉండాలి లైఫ్ లో. మంచి నా ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళందరూ ఏదో ఒక హెల్ప్ చేస్తారు, చాలా మంచి వాళ్ళు మా ఫ్రెండ్స్. అయితే మా బావ మిర్చిలు తీసుకొచ్చిండు, సమోసాలు అయితే తీసుకొచ్చిండు. చల్లగా ఉంది వాతావరణం బయట. ఈ రోజు వచ్చినాని ఇది స్నాక్స్ తీసుకొని వచ్చిండు. చున్నీ అయితే కుడదామని, చున్నీకి ఇదిగో లేస్ చూడండి, లేస్ కుట్టాలి ఇక చున్నీకి. ఈ తర్వాత ఇదంతా అయిపోయినాక మళ్ళీ చూపిస్తా. ఫైనల్ లుక్ మీకు ఇక చూపిస్తా. మళ్ళీ ఇలా వచ్చింది ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా వచ్చింది. చాలా బాగా వచ్చింది. ఆమె కుట్టినట్టు లేదు, మా అక్క కుట్టినట్టు లేదు. సేమ్ షాప్లో కొన్నారా అని కూడా వీడియో వస్తుంది. కొందరికి అడుగుతుంది, కామెంట్స్ కూడా అడుగుతుంది మా అక్క మా ఇంట్లో పిల్లలకి. వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి కూడా చూద్దాం, అప్పుడు మాట్లాడదాం, అప్పుడు అడుగుదాం. కానీ చాలా బాగా కుట్టింది. చాలా ఇష్టంగా కష్టంగా అయినా చాలా బాగా కుట్టింది. చీరల్లో ఏమేమి కుట్టినా అని చూపిస్తా అన్నా కదా. ఇదిగో లంగా, బ్లౌజ్, ఇదిగో చున్నీ, ఇవి 2 అయిపోయినాయి. ఇదిగో ఇది మా చిట్టి తల్లిది, ఇది మా చిట్టి తల్లిది, ఇదిగో వాళ్ళ మా చిట్టి తల్లిది. ఇదిగో ఇది బంగారు తల్లికి. ముగ్గురికి కుట్టిన 2 చీరల్లా. ఇదిగో ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. చీరల్లో నేను కుట్టిన డ్రెస్సులు మా పిల్లలకు చూపిస్తున్నా, వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు, ఏమేమి అనుకుంటున్నారు. ఇది చూడండి, ఇది ఆంటీ కుట్టింది కానీ బ్లౌజ్ ఒకటి ఆంటీ కుట్టింది. ఇది చున్నీ ఏమో నేను కుట్టిన, వేసి మరీ కుట్టిన. చిట్టి తల్లికి ఇంకా ఫ్రాక్ బాగుంది, సేమ్ మ్యాచింగ్. ఇంకొకటి బంగారు తల్లికి కూడా వాళ్ళ ఈ 2 చీరల్లో రీల్ చేసుకుంటురా వీడియో. అయితే బంగారు తల్లి, చిట్టి తల్లి, రాఖీ అక్కకే ఏదైనా రీల్ చేద్దాం ఇప్పుడు. సరే ఆమె అయిపోయింది, స్టార్ట్ అయ్యింది ఇప్పుడు. స్టార్ట్ అయిపోయింది. బర్త్డే గిఫ్ట్ గా ప్రేమతో గుర్తుకొచ్చి ఇచ్చిన. థ్యాంక్ యూ. నిజంగా సూపర్ డ్రెస్ ఇది, అంటే నచ్చింది. కలర్ అయితే నాకు ఫుల్ ఆమె తెలియకుండా ఆమె మీద వేసి మరి చూపించి కొనుక్కున్న ఈ చీరలు. 2 చీరలు కొన్నా, ముగ్గురికి కుట్టిన. ఇదైతే ఇప్పుడు కుట్టుకొచ్చిన, నేనైతే నా ఇష్టంతో కుట్టుకొచ్చిన. కష్టపడి ఇష్టంగా కుట్టింది ఓన్ గా. అంటే ఆమె ఎవరి హెల్ప్ లేకుండా ఐడియా లేదు, మాధవాంటి కట్ చేసి ఇచ్చింది, నేను కుట్టిన. బాగుంది మొత్తం. మీరు కూడా కస్టమైజ్ చేయించుకోవాలి అనుకుంటే ఒకటే డ్రెస్ 4 రోజులు కుట్టింది ఆమె. ఇది 2 శారీస్ తో చేసింది. నిజంగా కలర్ అయితే బాగుంది. 2 శారీస్ లో నాకు ఒక డ్రెస్ చేసింది, మళ్ళీ చిట్టి తల్లికి ఒక డ్రెస్, బంగారు తల్లికి ఒక ఫ్రాక్. 2 ఫ్రాకులు, బంగారు తల్లి ఫ్రాక్, చిట్టి తల్లి ఫ్రాక్, నాది ఒక హాఫ్ శారీ. బాగుంది. మా చిన్న కూతురు వచ్చింది, ఇక ఇప్పుడే వచ్చింది. అంటే పాపం వాళ్ళు లంచ్ టైం కానీ ఇన్వైట్ చేసినప్పుడు వస్తారు ఆ టైంకి. ఇన్వైట్ చేసిందే లంచ్ టైంకి. అయితే ఆ టైంకి వచ్చినప్పుడు వచ్చి తినకపోతే ఏం చేస్తారు? అవి వండింది నేనే. బాగున్నాయా? టేస్ట్ చేసి చెప్పు. మాట రాకుండా మాట చెప్పిర్రు, నాకు మాట్లాడే మాట రాకుండా మాట చెప్పేసిర్రు.
వద్దంట అని భయపడుతుందంట. ఇంకో నీకు రోజ్ ఫ్లవర్ ఇస్తా చూడు. ఫ్రెండ్షిప్ డే చేసుకుంది బోనాలకు వచ్చింది. హ్యాపీ బర్త్డే. నచ్చిందా? హ్యాపీ. ఎందుకంటే స్వీట్ అంటే పిచ్చి. కొంచెం పెద్ద పీస్ తీసుకో. పండు దగ్గరే అందుకనే అయితే ఆయనకు కూడా